ఇప్పుడు ఫస్ట్ చెప్పుకున్నాం కదా, అదే స్టైల్లో అంటే దొంగనే ఏం గొప్ప పని చేసిండు అంటలే, దొంగతనం చేసి ఈ పేదోళ్ళకి పెడుతుంటే ఆడ సినిమాలు ఉంటేనేమో గొప్పోడు హీరో, వాడికి మస్తు కటౌట్లు, మళ్ళీ అదే ఒకవేళ రియల్ లైఫ్లోకి వస్తే మాత్రం విలన్. పోలీసులేమో మమ్మల్ని సవాల్ చేస్తే చూసినావా ఎట్లా పట్టుకున్నాం అని అంటున్నారు. కానీ యాక్చువల్గా ఆయన పర్సనల్ ఇష్యూతోనే ఆయన భార్య పట్టిస్తే దొరికిండు అని చెప్పేసి టాక్ నడుస్తుంది. ఒక సినిమాని పైరసీ చేస్తే ఎంతో మంది వేలాది మంది కష్టపడతారు, వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి అని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ నిజానికి ఒక్కసారి మీరే ఆలోచించండి లాజికల్గా, నష్టపోయేది కార్మికుడు కాదు. ఒక కార్మికుడు సినిమాకి పని చేసినా బయట కూలి పని చేసుకున్నా కూడా అంతే వస్తున్నాయి. మధ్యలో ఉన్న ఏజెంట్లే మొత్తం దొబ్బేస్తున్నారు, వీళ్ళకేం పెంచుతలేరు పైసలు. కానీ నష్టపోతుంది ఎవరు? పైరసీ సినిమాలు వస్తే ఎవరైతే కష్టానికి మించి పేరు గొప్పతోని కోట్ల కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటారు చూడు వాళ్ళు. ఇదే పని సినిమాలో ఒక క్యారెక్టర్ చేస్తే వాడు హీరో, అదే బయట మీ జీవితాలకు వచ్చి చేస్తే వాడు విలన్. కళా ప్రదర్శన పేరుతోని కూల్ డ్రింక్లు పాప్కార్న్లు డబల్ త్రిబల్ రేటుకి అమ్ముకుంటున్న మీరు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకొని చూడుండ్రి, అర్థమవుతుంది. పెద్దోన్ని కొట్టి పేదోనికి పెట్టడం, దీన్ని రాబిన్ హుడ్ ఫామ్లా అంటారు. అటు హాలీవుడ్ నుంచి ఇక టాలీవుడ్ వరకు